ఇక సిపిఎస్ కావాలి అంటూ ఉస్మానియా టీచర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కంట్రిబ్యూటరీ ఫైనాన్స్ స్కామ్ను వెంటనే అమలు చేయాలి అంటూ కూడా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు తమ నిరసన తెలియజేశారు. ఉద్యోగుల పట్ల వర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కై ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ కొరకు రోడ్లెక్కి అడుక్కోవాల్సిన దుస్థితికి ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తీసుకొచ్చారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్కి అవసరమైనటువంటి 40 కోట్ల రూపాయల నిధులను గనుక ఉస్మానియా విశ్వవిద్యాలయం వెంటనే సమకూర్చినట్టయితే దాదాపు 200 మంది అధ్యాపకుల యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. ఈ అంశం పైన పలుసార్లు ప్రాతినిధ్యాలు చేసిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు విశ్వవిద్యాలయ అధికారులు వచ్చినా కూడా సమస్యగానే మిగిలిపోయింది, కానీ సమస్యకు పరిష్కారం లేదు.